డాక్టర్ పివి రెడ్డి గారు సర్ ప్రక్రియ చేస్తున్నారు మీరు. ఓవరాల్గా ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, సర్తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మరి ఇది రాజకీయ విమర్శలకు అదే క్రమంలో పొలిటికల్ పార్టీలకు ఒక ఆందోళన కలిగిస్తుంది, ఒక భయం కలిగిస్తుంది. అదే క్రమంలో విమర్శలకు కూడా అదొక కథావస్తువుగా మారుతుంది. ఓవరాల్గా మీరు చేస్తున్న సర్తో ఖచ్చితంగా మరి మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓట్లను తొలగిస్తారని రేవంత్ రెడ్డి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, సర్ ప్రక్రియ అనేది మా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది. కరెక్టే, బాగానే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కనెక్ట్ ఎవరు అవుతారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కనెక్ట్ అవుతారు. వారు కింద పనిచేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కింద ఎవరు పనిచేస్తారు? ఈ బిఎల్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ మిగతా వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి కింద పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తారు. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సర్ ప్రక్రియ తీసుకొచ్చింది కాబట్టి బిఎల్ఓలు కానీ ఈఆర్ఓస్ కానీ అపాయింట్ అయిన తర్వాత వాటిని ఏదైతే ఆ ప్రొసీజర్స్ గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుసు, సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దగ్గర ఒక నెల రోజుల వరకు 20 రోజుల వరకు ఎవరు కూడా బిఎల్ఓలు 3 సార్లు ఇంటికి వెళ్ళి 3 సార్లు ఫస్ట్ టైం లేకపోయినా కూడా మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి, సెకండ్ టైం లేకపోతే థర్డ్ టైం వెళ్ళినా కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన బాధ్యత బిఎల్ఓల మీద ఉంటుంది, బిఎల్ఓల మీద ఆధారపడి ఉంటుంది. అది బాధ్యత వాళ్ళది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి జరగట్లేదు. కొన్ని గ్రామాల్లో జరిగినాయి, కానీ పట్టణాలు చూసుకుంటే, స్పెషల్ పట్టణాలు కానీ నగరాల్లో కానీ హైదరాబాద్ ప్రాంతాల్లో చూసుకుంటే అక్కడ ఎక్కడ కూడా బిఎల్ఓలు ఇంటికి వెళ్ళి ఫామ్ ఇచ్చేసి సబ్మిట్ తీసుకొని సబ్మిట్ చేయటం అనేది జరగట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే బిఎల్ఓలకు ఆ బాధ్యత లేనప్పుడు, ఎన్యూమరేషన్ ఫామ్ ఓటర్కి చేరనప్పుడు వాళ్ళు సబ్మిట్ ఎట్లా చేస్తారు? ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటారు, ఫోన్ చేస్తారు, ఇగో మీ ఫామ్ ఇక్కడ ఉంది, మీరు తీసుకెళ్ళండి. వాళ్ళు ఒకవేళ బిజీగా ఉండొచ్చు, దాని ప్రాముఖ్యత తెలియకపోవచ్చు, ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు. ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కొంతమందికి నష్టపోయే అవకాశాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు? మేము దానికోసమే, అంటే నష్టపోకుండా ఉండడానికే బిఎల్ఓలను పెట్టుకున్నాము. బిఎల్ఓలు మీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా, వాళ్ళే పనిచేయనప్పుడు రేపొద్దున వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా గల్లంతే అవకాశాలు ఉంటాయి కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అంటే సీరియస్గా ఎందుకు తీసుకోరు దీని గురించి? ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీరు రెఫరెండం ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇగో వీళ్ళు పనిచేయట్లేదు, ఈ విధంగా ఉంది అని చెప్పండి. ఎప్పుడైనా కూడా ఇప్పటిదాకా మేము 2 సార్లు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు ఆధ్వర్యంలో 2 సార్లు ఇచ్చాం మేము రిప్రజెంటేషన్. ఒకటి ముందు ఏదో ముస్లిం ప్రాంతాల్లో అక్కడ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడానికి కూడా బిఎల్ఓలు భయపడతా ఉన్నారు, రానివ్వట్లేదు. వాళ్ళు యాక్సెస్ తీసుకొని వాళ్ళే కంప్లీట్ చేసుకొని వాళ్ళే సబ్మిట్ చేసుకుంటారంట ఆన్లైన్లో. ఇది జరగట్లేదు అని చెప్పి మేము ఒకసారి ఇచ్చి వచ్చాం. తర్వాత దాన్ని మళ్ళా ఇంకొకసారి కూడా 15 రోజుల తర్వాత మొన్న కూడా ఇంకొక ఫామ్ ఇచ్చాం. ఏంటి అంటే, బయట సెటిలర్స్, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందట్లేదు. సో వాళ్ళను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మొన్న కూడా ఇచ్చారు. అంటే ఈ విధంగా ఎందుకు చేయట్లేదంటే వీళ్ళు పట్టించుకోవట్లేదు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. దానివల్లనే చాలా మంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మిగతా రాష్ట్రాలు నష్టపోయినారు, ఈ రాష్ట్రాలు కూడా నష్టపోయే అవకాశాలు ఉంటారు. మా భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలకు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. వారు ఏమంటున్నారు? అందుకే వస్తున్నాయి కదా, బిఎల్ఓలు పనిచేయకపోతే బిఎల్ఓలతో పాటుగా అన్ని పార్టీల ప్రతినిధులు బిఎల్ఏలుగా అపాయింట్ అయ్యారు. ఆ బిఎల్ఏలు వారు తీసుకొని అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి సబ్మిట్ చేయించుకుంటే అది డెఫినెట్ గా అందరూ ఓటు అక్కడ బదిలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అది మరి ముఖ్యమంత్రి గారు చెప్పట్లేదు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఆయన కూడా ఉంటుంది ముఖ్యమంత్రిగా. సో అది అట్లాంటి ఇక్కడ ఎవరిది కూడా మత పరంగానో, కులం పరంగానో, ఇంకో పరంగానో ఎక్కడ కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీకి అసలు సంబంధమే ఉండదు. ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ కింద బిఎల్ఓలు ఉంటారు.